అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఇన్స్టంట్ దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. దోశ అంటే మనకు గుర్తొచ్చేది మార్నింగ్ బియ్యం నానబెట్టేసి నైట్ మిక్సీ పట్టుకొని చేసుకునే విధానం గుర్తొస్తుంది కదండి. కానీ ఈ రోజు మనం అప్పటికప్పుడు పిండి కలుపుకొని వేసుకుని దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. ఇది మా నాన్నమ్మ చెప్పిందండి, చివరిసారిగా మీకోసం చేసి చూపిస్తున్నాను. చూడండి, ముందుగా బియ్యం నానబెట్టుకోండి. అంటే నానబెట్టడం అంటే అవసరం లేదండి, జస్ట్ కడిగి ఆరబెట్టుకోండి. ఇందులో మనకి ఏమన్నా దుమ్ము అలా ఉంటే పోతుంది. మీరు ఏ బౌల్తో తీసుకుంటే ఆ బౌల్తో క్వాంటిటీ గుర్తుపెట్టుకోండి. నేనైతే 5 గ్లాసెస్ తీసుకుంటున్నానండి. వీటిని బాగా శుభ్రంగా కడిగి ఆరబెట్టుకుందామండి. ఇలా బియ్యంలో వాటర్ పోసి బాగా శుభ్రంగా కడిగి వెంటనే ఎండలో ఆరబెట్టుకోండి, వాటర్ వంచేసి. ఇప్పుడు మినపబెల్లను కూడా కడిగి ఆరబోసుకుందామండి. నేను 5 గ్లాసెస్ బియ్యం చెప్పా కదండి, అదే గ్లాస్తో 2.5 గ్లాసెస్ మినపబెల్లు తీసుకోండి. ఇలా మినపబెల్లను కూడా కడిగి బాగా నీళ్ళు వంపేసుకొని ఎండలో ఆరబెట్టేసుకోండి. బియ్యంని ఇలా ఒక కంటైనర్లో పోసుకోండి. బియ్యంలోనే మినపబెల్లు కూడా ఎండబెట్టుకున్నాం కదండి, అవి కూడా పోసుకోండి. 3/4 సబ్బియ్యం వేసుకోండి. ఈ కప్పుకి, ఇలాంటి చిన్న కప్పుకి 2 స్పూన్స్ అన్ని మెంతులు వేసుకోండి. ఈ కప్పుతోనే 1.5 కప్పు అటుకులు వేసుకోండి. లావు అటుకులు వేసుకోండి. 1.5 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. 1 స్పూన్ షుగర్ వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకొని మరపట్టించుకోండి. ఇదిగోండి మనం మరపట్టించుకున్న పిండి అండి. ఈ పిండిని నైట్ ఒక గిన్నెలో వాటర్ తీసుకొని నానబెట్టుకోండి. వాటర్ వేసి కొద్దిగా సోనా పొడి కూడా వేసుకోండి. పిండి బాగా పొంగుతుంది. మీరు నైట్ నానబెట్టుకుంటే బెటర్ అండి, మార్నింగ్కి దోశలు బాగా వస్తాయి. నేను కూడా నైట్ నానబెట్టుకుంటున్నాను. మీరు మార్నింగ్ నానబెట్టుకోవాలంటే ఒక 2-3 అవర్స్ ఉండాలండి. ఇలా నైటే నానబెట్టుకుంటే మనకి చాలా బాగా వస్తాయండి దోశలు. మార్నింగ్ అయితే మీరు కొద్దిగా పెరుగు వేసుకొని కలుపుకోండి, వాటర్ అవసరం లేదు మార్నింగ్ నానబెట్టుకుంటే. ఇలా మనం తయారు చేసుకున్న పిండిని దోశ వేసుకోండి. ఈ దోశని కొద్దిగా మందంగా వేసుకోండి, ఎందుకంటే ఇది మనం మరపట్టించిన పిండి కాబట్టి. ఈ దోశను మనం 2 సైడ్స్ కాల్చుకోవాలండి, లేకపోతే ఇది మనకు కొద్దిగా పిండి అనిపిస్తుందండి తినేటప్పుడు. మనకు కావాల్సిన దోశ రెడీ అయిపోయిందండి. సర్వ్ చేసుకుందాం. ఇన్స్టంట్ పిండితో మనకు కావాల్సిన దోశ రెడీ అయిపోయిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.